Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 170 points down 72,240 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 47 పాయింట్స్ డౌన్ 21,731 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 216 పాయింట్స్ డౌన్ 48,292 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్స్ ఫాల్ అయినట్లు మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పరంగా కనిపిస్తాయి. కానీ ఒకసారి మీ పోర్ట్ఫోలియోస్ ని గమనించండి. ఈవెన్ మా పోర్ట్ఫోలియోస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ ఏవేవైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటాయో, ఇన్ఫాక్ట్ అవి ఇవాళ ఇండెక్స్ పరంగా చూస్తున్నా ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేస్తున్నాయి. అండ్ కొన్ని సెక్టార్స్ ఇవాళ మీరు గమనిస్తే ఆటో సెక్టార్ లో కానీ, ఎఫ్ఎంసీజీ సెక్టార్ అండ్ ఈవెన్ మెటల్ సెక్టార్స్ లో కూడా గుడ్ గెయిన్స్ అయితే కనిపించాయి. బట్ ఐటీ అలాగే బ్యాంకింగ్ స్పేస్, బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్, ఈ సెగ్మెంట్స్ లో ఉంటున్న ఫాల్ కారణంగా ఇవాళ ఓవరాల్ సెన్సెక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయినట్లు డేటా మనకు కనిపిస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఇయర్ అయితే ఎండ్ అయిపోయింది కదా. ఇవాల్టి రోజు ఫ్రైడే, ఈ వీక్ ఒక లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అండ్ ఈ మంత్ ఒక లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అండ్ ఎంటైర్ ఇయర్ ఒక లాస్ట్ ట్రేడింగ్ సెషన్. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ మనకి 2024 లో ఉంటుంది. అండ్ ఈ 2023 ఎలా ఎండ్ అయింది అనుకుంటున్నారు? చాలా సూపర్ గా ఉంది. మన మార్కెట్స్ కే కాదు, గ్లోబల్ మార్కెట్స్ కి కూడా. మన నిఫ్టీ 20% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 13%. నేను మీకు చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నాను కదా, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి నియర్లీ 6 to 7% దగ్గరగా గ్యాప్ ఉంది. ఇంకా అది కూడా రీసెంట్ డేస్ లో నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా పెరుగుతూ ఉండడం, మనకి నిఫ్టీ 20, బ్యాంక్ నిఫ్టీ 13% లో ఉంది. లేదంటే ఇంకా చాలా డిఫరెన్స్ ఉండేది. అండ్ ఇక్కడ స్టార్ పర్ఫార్మర్స్ గురించి మాట్లాడుకోవాలి. మిడ్ క్యాప్స్ 45% రిటర్న్ ని డెలివర్ చేశాయి, వేరే స్మాల్ క్యాప్స్ 55% రిటర్న్ ని డెలివర్ చేశాయి. యాజ్ అన్ ఇండెక్స్ లెవెల్లో మాట్లాడుతున్నాను. సో మన ఇండియాని రిప్రజెంట్ చేసే నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి సుమారు 20% పెరిగాయి అనుకుంటున్నాం కదా. వెరాజ్ మీరు జపాన్ కి సంబంధించిన నికాయ్ చూస్తే నియర్లీ 30% పెరిగింది. అండ్ వర్స్ట్ పర్ఫార్మర్ అయితే మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో చైనా 15% దగ్గరగా వాళ్ళ ఇండెక్స్ లో మనకి కరెక్షన్ కనిపించింది. ఇదంతా పక్క నుంచేద్దాం. నేను రీసెంట్ డేస్ లో మీకు రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను కదా, జనవరి నెల 2024లో జనవరి నెల కొంత జాగ్రత్తగా మనం ఉండాలి. బికాస్ లాస్ట్ 16 సంవత్సరాల్లో, ఈవెన్ లాస్ట్ 16 ఇయర్స్ ని చెక్ చేసినప్పుడు కూడా 12 ఇయర్స్ దగ్గరగా, 12 సంవత్సరాల దగ్గరగా మార్కెట్ జనవరిలో నెగిటివ్ గానే ఉంది. అండ్ సర్ప్రైజింగ్లీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి జనవరి మంత్ నెగిటివ్ గానే ఉంది. సో అవుట్ ఆఫ్ లాస్ట్ 16 ఇయర్స్ 12 ఇయర్స్ దగ్గరగా నెగిటివ్ గా ఉంటే, లాస్ట్ 5 ఇయర్స్ 2018 వరకు మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళిన జనవరి మంత్ ప్రతి మంత్ లో కూడా ఒక డ్రాస్టిక్ నెగిటివ్ కాదు, 1%, 2%, 0.4%, 0.3% ఇలా మార్కెట్ పెరిగినా సరే మళ్ళీ అగైన్ కన్సాలిడేట్ అవుతూ రేంజ్ బౌండ్నెస్ ని, మోస్ట్లీ రేంజ్ బౌండ్నెస్ తో లిటిల్ రెడ్నెస్ ని జనవరి మంత్ లో మెయింటైన్ చేసింది. అండ్ ఇక్కడే చెప్పేస్తాను నా వ్యూ. జనవరి మంత్ లో మార్కెట్ ఎలా ఉంటుంది? రెడ్ లో ఉంటుందా, గ్రీన్ లో ఉంటుందా, ఓవరాల్ గా మార్కెట్ ఎలా ఉంటుంది? నా పర్సనల్ ఒపీనియన్, మార్కెట్ అప్ సైడ్ కే జనవరి మంత్ లో కూడా ఉంటుందని, లైక్ గ్రీన్ లోనే ఎండ్ అవుతూ ప్రీవియస్ గా ఉన్న రికార్డ్ ని, నెగిటివ్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని. లాజిక్ ఒకటే, గత అన్ని సంవత్సరాల్లో కూడా రీటైలర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఇంత స్ట్రాంగ్ గా లేదు. ఫస్ట్ థింగ్ దాన్ని గుర్తుంచుకోవాల్సింది. సెకండ్ ది, ఎఫ్ఐఎస్ భారీ మొత్తంలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు కొన్ని నెలల క్రితం నుంచి. ఇది మనం చాలా డేస్ బ్యాక్ మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ అక్టోబర్, సెప్టెంబర్ అండ్ ఆగస్ట్ లో పెద్ద మొత్తంలో కొన్ని వేల కోట్లలో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేశారు. అండ్ ఈ ఒక్క డిసెంబర్ మంత్ లోనే నియర్లీ 30,000 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ మళ్ళీ రిటర్న్ అయ్యారు. అది మనం అక్టోబర్ డేటాతో తీసేస్తున్న, నవంబర్ డేటాలో ఉన్న 7,000 కోట్లని సెప్టెంబర్ డేటాతో నుంచి తీసేస్తున్న సుమారు ఇంకా 40,000 కోట్ల దగ్గరగా గత కొన్ని నెలల క్రితం నుంచి వాళ్ళు చేసిన సెల్లింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది, ఇంకా మార్కెట్స్ లోకి రాలేదు. సో రీటైలర్స్ ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇప్పుడు పెరుగుతున్న మార్కెట్ లో వాళ్ళ బిగ్ పోర్షన్ ఇప్పుడు రీసెంట్ డేస్ నుంచి యాడ్ అవుతుంది. కానీ పోయిన నెల, అంతకు ముందు నెల కూడా ఎఫ్ఐఎస్ ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ లేదు. కాబట్టి స్టిల్ వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ పెండింగ్ లో ఉన్నాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్ గా 500 పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ అయింది. బట్ 500 పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు, మార్కెట్ ఇంత పెరిగిన తర్వాత 500 పాయింట్స్ కరెక్షన్ ఉన్నప్పుడు మోస్ట్లీ అందరూ భయపడి ఇదే పీక్ ఏమో సెల్ చేసేయాలి కదా. బట్ దాని తర్వాత జరిగింది ఏంటి? ఒక స్ట్రాంగ్ రికవరీ. అది కూడా ఎక్కడి నుంచి అయితే ఫాల్ అయిందో దానికి పైన వెళ్ళి మార్కెట్ సస్టైన్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. చూసారా? ఇది ఎయిదర్ ఒక బిగ్ ట్రాప్ అయినా ఉండాలి, లైక్ పడినట్లే పడి మళ్ళీ పెరిగి నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని మార్కెట్ ప్రూవ్ చేసుకొని అందరూ కొండ మొదలు పెట్టాక మళ్ళీ సడన్ గా డిప్ అయ్యే ప్రయత్నం, ఇది ఒక బిగ్ ట్రాప్ అయినా అవ్వాలి. ఆర్ వచ్చిన ఈ డిప్ బిగ్ ప్లేయర్స్ ఆపర్చునిటీగా భావిస్తూ మార్కెట్ ని అప్ సైడ్ కి తీసుకువెళ్లే ప్రయత్నం అయినా జరుగుతుండాలి. నేను సెకండ్ ది నమ్ముతున్నాను. బికాస్ ఇలా వస్తున్న ర్యాలీలో ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి వస్తున్న ఫండ్స్ ని గమనించారా? నిన్న 4,359 కోట్లు. అండ్ అంతకు ముందు రోజు మీన్స్ డిసెంబర్ 27 ఎండింగ్ కి
సుమారు 3,000 కోట్లు. జస్ట్ 2 రోజుల్లోనే 7,300 కోట్ల దగ్గరగా FIS ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో పంప్ చేస్తూ ఉండడం, అది కూడా మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంటున్నప్పుడు ఏదైనా బ్లాక్ డీల్స్ ఉన్నాయా, దాని కారణంగానే ఇంత పంప్ అయిందా FIS ఒక యాక్టివిటీ అని గమనించాను. నాకు ఒక బిగ్ బ్లాక్ డీల్ కూడా జస్ట్ FIS బయర్స్ గా ఉంటూ ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ ప్లేయర్స్ సెల్లర్స్ గా ఉంటున్నది, ప్రమోటర్ సెల్లర్స్ గా ఉంటున్నది నాకు ఇంక కనిపించలేదు. సో కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఈ మొత్తం డేటాని కంబైన్ చేసి చూస్తున్నప్పుడు మార్కెట్స్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా ఏదో కొంత కన్సాలిడేట్ అవుతాయేమో డౌన్ సైడ్, మేబీ 21,730 నుంచి 21,500 అరౌండ్ వరకు కన్సాలిడేషన్ మార్కెట్ లో ఉండొచ్చేమో. బట్ క్లియర్ గా మార్కెట్ ట్రెండ్ మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది. అప్ ట్రెండ్ అది బ్రేక్ అవ్వనంత వరకు జస్ట్ బికాస్ ఆఫ్ పాస్ట్ జనవరి మంత్ లో ఇలా డేటా ఉంది కాబట్టి ఈసారి కూడా ఇలానే ఉంటుందని మనకి కనిపిస్తున్న పాజిటివ్ పాయింట్స్ అన్నిటినీ పక్క నుంచి మార్కెట్ ని నెగిటివ్ గా చూడడంలో లాజిక్ లేదు. సో ఓవరాల్ ఇయర్ ఎండింగ్ కి మన మార్కెట్ అనాలిసిస్ పరంగా క్లోజింగ్ స్టేట్మెంట్స్, ఓవరాల్ మార్కెట్ లో ట్రెండ్ స్టిల్ బులిష్ గా ఉంది అండ్ రీసెంట్ గా FIS ఒక ఫ్లోస్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. బట్ యాజ్ పర్ హిస్టారికల్ డేటా అవుట్ ఆఫ్ 16 ఇయర్స్ గత 16 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు జనవరి మంత్ నెగిటివ్ గా ఉంది, లాస్ట్ 5 సంవత్సరాలు కూడా నెగిటివ్ గా ఉంది. ఇక్కడతో ఈ స్టేట్మెంట్ చేసి నేను ఆపేయట్లేదు, స్టాండ్ తీసుకుంటున్నాను. నేను ఈసారి నెగిటివ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మార్కెట్స్ పాజిటివ్ గానే ఉంటాయి అనుకుంటున్నాను. ఒక బిగ్ కరెక్షన్ మార్కెట్ లో ప్రెసెంట్ ఉంటున్న డేటా పాయింట్స్ కి అయితే నాకు కనిపించట్లేదు. మీరు చూస్తున్నది 15 మినిట్స్ చార్ట్, మీరు డైలీ చార్ట్స్ లో చూస్తున్నా, వీక్లీ చార్ట్స్ లో చూస్తున్నా, మంత్లీ చార్ట్స్ లో చూస్తున్నా, యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ కానీ FIS ఒక ఫండ్ ఫ్లోస్ కానీ అండ్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు వాల్యుయేషన్స్, లార్జ్ క్యాప్స్ ఒక వాల్యుయేషన్ స్టిల్ ఎక్స్ట్రీమ్ కి స్ట్రెచ్ ఏమి అయిపోలేదు కాబట్టి ఎస్ కొన్ని మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ టూ మచ్ స్ట్రెచ్ అయ్యాయి. వాటి పరంగా ఏదైనా కరెక్షన్ రావాలేమో కానీ లార్జ్ క్యాప్ స్పేస్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది నిఫ్టీ బేస్డ్ గానే కాబట్టి ఆ స్పేస్ లో నిజంగా అంత స్ట్రెచ్ అయిపోయినా సూపర్ వాల్యుయేషన్స్ ఏం లేవు, టూ మచ్ ఎక్స్ట్రీమ్ గా స్ట్రెచ్ అయిన వాల్యుయేషన్స్ ఏం లేవు. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకున్న తర్వాత ఈవెన్ ఇన్ అప్కమింగ్ మంత్స్ మార్కెట్ ఒక ట్రెండ్ ఈవెన్ కొంత కన్సాలిడేట్ డౌన్ సైడ్ అవుతున్నా ఓవరాల్ టెక్స్చర్ పాజిటివ్ గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా మార్కెట్ ని నెగిటివ్ గా చూడాలనుకుంటే దెన్ మినిమం టు మినిమం ఒక డీసెంట్ లెవెల్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయిన తర్వాత చూడండి. అలా మీరు వెరీ నియర్ లెవెల్ చూడాలనుకుంటే 21,500 ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్. ఈవెన్ మీరు ఒక లైన్ ని హారిజాంటల్ లైన్ ని డ్రా చేసిన మల్టిపుల్ టైమ్ సపోర్ట్, ప్రీవియస్ గా రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసిన లెవెల్ అట్లీస్ట్ మినిమం టు మినిమం ఈ లెవెల్ ని బ్రేక్ అవ్వనివ్వండి. బట్ నేను కన్ఫర్మేషన్ కోసం అయితే 21,350 అరౌండ్ చూస్తాను. ఇక్కడ కూడా మీరు ఒక లెవెల్ ని ఒక లైన్ ని డ్రా చేసే ప్రయత్నం చేస్తే ప్రీవియస్ గా మీకు రెసిస్టెన్స్, సపోర్ట్, ఈవెన్ ప్రైస్ యాక్షన్ పరంగా మీకు ప్రీవియస్ గా ఎగ్జాక్ట్ జోన్ దగ్గర యాక్టివిటీ కనిపిస్తుంది కాబట్టి ఇన్ ద లాస్ట్ లైన్ ఆఫ్ సపోర్ట్ గా నేను ఈవెన్ పడుతున్నప్పుడు ఈవెన్ పెరుగుతున్నప్పుడు చూసిన లెవెల్ ఈ లెవెలే. కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వనంత వరకు నేనైతే నెగిటివ్ గా చూడను. లేదా చాలా దూరంగా ఉందని ఎవరైనా దగ్గరగా లెవెల్ ని గమనించాలనుకున్నా 21,500 బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అవ్వనంత వరకు అన్నెసరీగా మార్కెట్ లో వస్తున్న 100 or 50 పాయింట్స్ డిప్ ని సీరియస్ డిప్ అని అనుకోవద్దు. ఎల్స్ ఇలా పడిన ప్రతిసారి మనం సెల్ చేయాలని ప్రయత్నిస్తే అగైన్ మార్కెట్ రివర్సల్స్ లో మనం ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఆఫ్ ఈ ఎంటైర్ 2023 మార్కెట్ అనాలిసిస్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ 2024 లో కూడా మేము మా టీమ్ మెంబర్స్ ఇంకా ఎఫర్ట్స్ పెడుతూ మీకు వాల్యుబుల్ డేటాని త్రూ ఈ మార్కెట్ అనాలిసిస్ షేర్ చేయడానికే ప్రయత్నిస్తాం. ఇక న్యూస్ టాపిక్స్ లోకి వెళ్దాం. అండ్ ఫ్రెండ్స్ మార్కెట్ లో ఉన్న టాపిక్స్ ని మాట్లాడుకునే ముందు రీసెర్చ్ రిపోర్ట్స్ ని చూస్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ పవర్ సెక్టార్ ఆర్ పవర్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా కనిపించింది. అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఈ పవర్ ఎంటైర్ థీమ్ అనేది చాలా ప్లేయర్స్ తో ఉంటుంది అండ్ ఆ ప్లేయర్స్ రిలేటెడ్ గా ఏ బిజినెస్ ఉంటుంది అండ్ వాళ్ళని మనం ఎలా క్లాసిఫై చేయాలి. ఒకవేళ ఏదైనా థీమ్ లో మనకు ఆపర్చునిటీ ఉంటే అందులో మనం యాక్టివిటీ తీసుకోవాలన్నా ఆ స్టాక్స్ రిలేటెడ్ గా మనకి ఐడియా ఉండాలి. కాబట్టి యాంటిక్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే పవర్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా ఎవరెవరు ఏ రంగాల్లో ఉన్నారు, లైక్ కన్వెన్షనల్ గా కోల్, గ్యాస్ అండ్ హైడ్రో రిలేటెడ్ గా పవర్ ఎక్విప్మెంట్ ని తయారు చేస్తున్న వాళ్ళు ఎవరు, అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ పరంగా లైక్ సుజలాన్ వాళ్ళు విండ్ టర్బైన్స్ ని, ఐనాక్స్ విండ్ వాళ్ళు విండ్ టర్బైన్స్ ని, అండ్ టాటా పవర్ వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా సోలార్, వీటి రిలేటెడ్ గా పవర్ జనరేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్ ని సప్లై చేస్తుంటారు కదా. అలా ఏ సెగ్మెంట్ లో ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన విత్ స్టాక్ నేమ్స్ తో పాటు గమనించవచ్చు. కన్వెన్షనల్ లో ఎవరున్నారు, రెన్యూబుల్స్ లో ఎవరున్నారు, అండ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఇండివిజువల్ గా ఆ కంపెనీ తయారు చేసిన బిజినెస్ కోసమే కావాల్సిన పవర్ ని సప్లై చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని ఎవరెవరు సప్లై చేస్తున్నారు. ఇది పవర్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ గురించి. వెరాస్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటున్న కంపెనీస్, అందులోనూ స్మార్ట్ మీటర్స్ ని, కేబుల్స్ ని, ప్రాజెక్ట్స్ ని అండ్ టవర్స్ ఉంటాయి కదా. ట్రాన్స్మిషన్ చేస్తున్నప్పుడు మీరు పెద్ద పెద్ద టవర్స్ ని గమనిస్తూ ఉంటారు కదా. ఆ టవర్స్ రిలేటెడ్ గా ఎవరెవరు ఉన్నారు, అండ్ సబ్ స్టేషన్స్ రిలేటెడ్ గా ట్రాన్స్ఫార్మర్స్ పరంగా కూడా ఎవరెవరు ఉన్నారు, అండ్ సబ్ స్టేషన్ ప్యాకేజెస్ అండ్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ ఎల్వి ఇన్స్ట్రుమెంట్స్, వీటిలో ఎవరెవరు ఏ ప్లేయర్స్ ఉన్నారన్నది సింపుల్ గా క్లీన్ గా మీకు జస్ట్ ఒక ఇమేజ్ లో కళ్ళ ముందు కనిపించేస్తుంది. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇమేజ్ ని స్క్రీన్ షాట్
షాట్ తీసి అయితే ఉంచుకోండి, జస్ట్ ఇమేజ్. అండ్ ఈవెన్ ఈ ఇమేజ్ ని ఇఫ్ ఇన్ కేస్ ఇవి హెచ్డి లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, లింక్ ని క్లిక్ చేసి మన గ్రూప్ లో ఉంటాయి. హెచ్డి లో మీరు వాటిని డౌన్లోడ్ చేసి కూడా సేవ్ చేసి ఉంచుకోవచ్చు. సో పవర్ థీమ్ లో ఒకవేళ ఎవరైనా రీసెర్చ్ చేస్తుంటే మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఈవెన్ స్టాక్ మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ యొక్క వీక్లీ ఎక్స్పైరీస్ మాత్రం వెనస్డే జరిగేది, కానీ మంత్లీ ఎక్స్పైరీ మాత్రం థర్స్డేనే జరిగేది. కానీ ఇప్పుడు అది కూడా మారుస్తూ థర్స్డే నుంచి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ వెనస్డేనే జరుగుతుందనేలా నిన్న December 28th ఎన్ఎస్సి వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. అండ్ ఇకపోతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. January 20, 2024 సాటర్డే మార్కెట్ కి హాలిడే, కానీ ఏదైనా ఇన్ ద వర్స్ట్ కేస్ లో మార్కెట్ రిలేటెడ్ టెక్నికల్ గ్లిచ్ వస్తే డిజాస్టర్ రికవరీ సైట్ లో ఎలాంటి వాల్యూమ్స్ ని హ్యాండిల్ చేయగలదని చెక్ చేయడం కోసం ఆ పర్టికులర్ డే మాత్రం ట్రేడింగ్ ని అలో చేస్తూ స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్ ని ఎన్ఎస్సి వాళ్ళు January 20న కండక్ట్ చేయబోతున్నారు. సో ఆ టైంలో 2 phases లో దీన్ని చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో మార్కెట్ 9:15 కి ఓపెన్ అవుతుంది అండ్ 10 o'clock కి క్లోజ్ అయిపోతుంది. అండ్ డిజాస్టర్ రికవరీ వెబ్సైట్ లో అగైన్ మళ్ళీ మార్కెట్ 11:30 కి ఓపెన్ అవుతూ 12:30 కి క్లోజ్ అవుతుంది. సో ఇలా 2 phases లో మార్కెట్ లో వాల్యూమ్స్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారన్నది ఎన్ఎస్సి వాళ్ళు అండ్ ఈవెన్ బిఎస్సి వాళ్ళు కూడా January 20న స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్ ఒకటి కండక్ట్ చేసి చూస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. సో January 20 సాటర్డే, బట్ స్టిల్ మార్కెట్ 2 phases లో 45 minutes అండ్ 1 hour పాటు లైవ్ ట్రేడింగ్ యాక్టివిటీ నడుస్తుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఈ కొత్త రూల్ కూడా ఇక నుంచి మంత్లీ ఎక్స్పైరీస్ బ్యాంక్ నిఫ్టీ పరంగా థర్స్డే కాదు వెనస్డే కి షిఫ్ట్ అవుతున్నాయి. వీక్లీ ఎలాగో వెనస్డేనే ఉన్నాయి, బట్ మంత్లీ ఎక్స్పైరీ కూడా వెనస్డేనే జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ స్టాక్ సడన్ గా ఇవాళ నియర్లీ 6% దగ్గరగా పెరిగింది. ఐ థింక్ ఈ 2023లో 100% రిటర్న్ ఇచ్చిన ఓన్లీ స్టాక్ నిఫ్టీ 50 ఏదైనా ఉందా అంటే నాకు తెలిసి టాటా మోటార్స్. 52 వీక్ లో 381 అరౌండ్ అండ్ ఇవాళ వెళ్ళిన హై 803 అరౌండ్. సరే, ఇవాళ టాటా మోటార్స్ స్టాక్ ఎందుకు అంతలా పెరిగింది ఫ్రెండ్స్? ఒక స్ట్రాంగ్ రీజన్ అంటూ ఏం లేదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని సిఎన్బిసి యాంకర్ ఒక ఇంపార్టెంట్ ట్వీట్ లో అప్డేట్ చేశారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో బ్రోకింగ్ వాళ్ళు ఇస్తున్న రేటింగ్స్ ని కూడా అప్డేట్ చేశారు. అవి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇన్ సింపుల్ టర్మ్స్ లో అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ని పెంచుకోవాలనే ప్రయత్నంలో మేనేజ్మెంట్ మాట్లాడింది. అది కూడా రీసెంట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే వీళ్ళ టాటా పంచ్ కార్ ఉంది కదా, దానికి సంబంధించిన ఈవీ, హ్యారియర్ కి సంబంధించిన ఈవీ, కర్వ్ కి సంబంధించిన ఈవీ, అవన్నీ కూడా 2024 లో మార్కెట్ ని హిట్ చేస్తాయని అండ్ వీళ్ళ ఈవీ ప్రొడక్షన్ రిలేటెడ్ గా కెపాసిటీస్ ని కూడా పెంచుకుంటూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ రిలేటెడ్ గా ఎక్కువ ప్రాఫిటబిలిటీని తీసుకొచ్చే జేఎల్ఆర్ బిజినెస్ కంటిన్యూగా ఇంప్రూవ్ అవుతుందని మేనేజ్మెంట్ కంటిన్యూస్ గా కామెంట్స్ చేస్తున్నారని వాళ్ళ డెట్ కూడా తగ్గించుకుంటూ పొటెన్షియల్లీ FY25 నాటికి నెట్ క్యాష్ ఫ్లో జనరేట్ చేసిన కంపెనీగా మారుతుందని ఇలా వాళ్ళు చెప్తున్నారని రీసెంట్ టైమ్స్ లో ట్రెండ్ కూడా అలానే కనిపిస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈవీ స్పేస్ లో ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లో టాటా మోటార్స్ వాళ్ళ గ్రోత్ మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో పాజిటివ్ గా తీసుకుంటూ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా పాజిటివ్ గా రేట్ చేస్తున్నాయి. ఇవి ఓవరాల్ గా ఉన్న అప్డేట్స్. జస్ట్ ఈ అప్డేట్స్ కారణంగా స్టాక్ పెరిగిందా అంటే ఇవి ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్నాయి. బట్ మార్కెట్ ఇవాళ రియాక్ట్ అయిన దానికి మేబీ వన్ ఆఫ్ ద రీజన్ మంత్ ఎండ్ కదా, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో మనకు ఆటో సేల్స్ డేటా వస్తుంది అండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో టాటా మోటార్స్ వాళ్ళు స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తారు, మంచి డేటాని పబ్లిష్ చేస్తారని. అండ్ అది మీరు స్క్రీన్ పైన కూడా గమనించవచ్చు. ఆటో సేల్స్ ఒక ఎస్టిమేట్స్. సో ఓవరాల్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. అండ్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో రాబోతున్న సేల్స్ గుడ్ సేల్స్ డేటాని మార్కెట్ ముందుగానే యాంటిసిపేట్ చేస్తూ స్టాక్ ఇవాళ ర్యాలీ అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ దగ్గర గమనించండి, 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ దాటినట్లు ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. బట్ దానికి ముందు ఎంటైర్ టాటా గ్రూప్ కంపెనీస్ లో ఇది 6th కంపెనీ 1 lakh crore మార్క్ ని దాటిన కంపెనీ మార్కెట్ క్యాపిటల్ పరంగా. దీనికి ముందు టీసీఎస్, టైటాన్, టాటా మోటార్స్, టాటా స్టీల్ అండ్ ట్రెంట్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా యాడ్ అయింది. లాస్ట్ 5 years లో 5 times దగ్గరగా స్టాక్ మూవ్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్టాక్ రిలేటెడ్ గా ఎంటైర్ స్టోరీని మార్చింది అయితే టాటా కెమికల్స్ లోంచి సాల్ట్ బిజినెస్ ని డీమర్జర్ చేస్తూ టాటా కన్స్యూమర్ లోకి తీసుకురావడం, తర్వాత కూడా వీరు వేరియస్ అక్విజిషన్స్ చేస్తూ వేరియస్ సెగ్మెంట్స్ లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశారు. అండ్ ఇప్పుడు కూడా చేసిన ఇంపార్టెంట్ అప్డేట్, టాటా కాఫీ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లోను అండ్ టీసీపీఎల్ బివరేజెస్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్, ఇది కూడా టాటాకు సంబంధించిన కంపెనీ, ఇందులోను మర్జ్ చేస్తున్నట్టు అండ్ దీని రిలేటెడ్ గా ఈ 3 కంపెనీస్ మధ్యలో స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఫామ్ అయిందని ఎక్స్చేంజెస్ కి టాటా కన్స్యూమర్ వాళ్ళు నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ షుగర్ స్టాక్స్ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ కనిపించింది. ఆయిల్
మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ షుగర్ కంపెనీస్ దగ్గర నుంచి ఇథనాల్ ని కొనుక్కుంటూ ఉంటాయి. షుగర్ కేన్ జ్యూస్ నుంచి బి హెవీ మొలాసిస్ అండ్ సి హెవీ మొలాసిస్ ఈ 3 సెగ్మెంట్స్ నుంచి త్రూ షుగర్ కేన్ రూట్ ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ గా గవర్నమెంట్ షుగర్ కేన్ జ్యూస్ అండ్ బి హెవీ మొలాసిస్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ విధించాలని ప్రయత్నించింది. అండ్ దాని రిలేటెడ్ గా తర్వాత బ్యాన్ కాకుండా ఒక లిమిట్ పెడుతూ ఆ లిమిట్ కి మించి షుగర్ కేన్ ని మీరు ఇథనాల్ గా కన్వర్ట్ చేయొద్దు, బికాస్ షుగర్ కూడా మనకి ఇంపార్టెంట్ ఇండియాలో అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడానికి ప్రయత్నించారు కదా. అండ్ ఆ టైంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి గవర్నమెంట్ పెట్టిన టార్గెట్స్ కూడా ఉన్నాయి. ఇథనాల్ 15%, 25% దగ్గరగా కమింగ్ ఇయర్స్ లో మీట్ చేయాలి, బ్లెండ్ చేయాలని. సో దాన్ని మీట్ అవ్వాలంటే ఇక మిగిలిన ఓన్లీ రూట్ షుగర్ కేన్ జ్యూస్ కాకుండా బి హెవీ మొలాసిస్ కాకుండా ఇక మిగిలిన రూట్ సి హెవీ మొలాసిస్. అండ్ దాని రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద షుగర్ మిల్స్ అన్ని కూడా ఫోకస్ చేయాలని సి హెవీ మొలాసిస్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా పర్ లీటర్ ని 49 రూపీ 41 పైస్ కి కొంటున్న వాళ్ళు కాస్త 6 రూపీ 87 పైస్ పెంచుతూ 56 రూపీస్ 18 పైస్ అరౌండ్ కి ఇథనాల్ ప్రైస్ ని సి హెవీ మొలాసిస్ ద్వారా ప్రిపేర్ అవుతున్న ఇథనాల్ ప్రైస్ ని పెంచుతూ ఉండడం, ఈ సి హెవీ మొలాసిస్ ద్వారా ఎవరైతే ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంటారో వాళ్ళ పరంగా ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా కనిపిస్తుంది. ఎగ్జిస్టింగ్ గా షుగర్ కేన్ జ్యూస్ ఆర్ బి హెవీ మొలాసిస్ కారణంగా ఏ ఆర్డర్స్ అయితే గెలుచుకొని ఉంటాయో ఆ ఆర్డర్స్ కేవలం వాటి ద్వారానే కాకుండా సి హెవీ మొలాసిస్ ద్వారా కూడా సప్లై మాకు చేయొచ్చు అనేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకు అయితే సి హెవీ మొలాసిస్ రిలేటెడ్ గా ప్రైస్ రివిజన్ కనిపించింది ఇథనాల్ పర్ లీటర్ కి. కానీ అప్కమింగ్ డేస్ లో షుగర్ కేన్ జ్యూస్ అండ్ బి హెవీ మొలాసిస్ పరంగా కూడా గవర్నమెంట్ ప్రైస్ రివిజన్ అనేది చేస్తుంది. ఇంకొక అప్డేట్ కూడా మనకి షుగర్ కంపెనీస్ పరంగా పెండింగ్ లో ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 120 crores విలువ చేసే ఆర్డర్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్స్ లో భాగంగా గెలుచుకున్నారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎంటైర్ ఆర్డర్ ని నెక్స్ట్ 720 డేస్ లో సుమారు ఇంకొక 2 సంవత్సరాల్లో ఈ ఆర్డర్ కంప్లీట్ చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ సిమిలర్ గా కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా 3244 crore విలువ చేసే మల్టిపుల్ ఆర్డర్స్ గెలుచుకున్నారని, అవి ఒక సెగ్మెంట్ లో కాదు మల్టిపుల్ సెగ్మెంట్స్, బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీ బిజినెస్ లోను, మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ పరంగాను అండ్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోను. ఇవి జస్ట్ ఇండియానే కాదు ఓవరాల్ గ్లోబల్ గా అబ్రాడ్ నుంచి ఓవర్సీస్ నుంచి వస్తున్న ఆర్డర్స్ కూడా ఇలా లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకున్నారనేలా నియర్లీ 10,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 3244 crore ఆర్డర్స్ ని మేము గెలుచుకున్నామని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ ఫార్మాసిటికల్ బిజినెస్ లో అంటే ఫార్మాసిటికల్ వాల్యూ చైన్ లో ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ గా ఉంటున్న ఇన్నోవా క్యాప్ ట్యాబ్ రిలేటెడ్ గా ఇవాళ లిస్టింగ్ ఉంది. నియర్లీ న్యూట్రల్ గా 1% దగ్గరగా లిస్ట్ అయింది పాజిటివ్ గా. బట్ క్లోజింగ్ పాయింట్ కి నియర్లీ 20% లిస్టింగ్ డే గెయిన్స్ తో ఇన్వెస్టర్స్ ని ఈ ఐపీఓ రివార్డ్ చేసింది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే వడాఫోన్ ఐడియా 20% అబోవ్ అండ్ ఇండస్ టవర్స్ 6-7% అబోవ్ దగ్గరగా పెరిగాయి. ఎయిర్టెల్ పెద్ద పెరగలేదు బికాస్ ఈ రెండు స్టాక్స్ గత చాలా సంవత్సరాల నుంచి కూడా అండర్ పర్ఫార్మ్డ్ గా వీక్ గానే ఉంటున్నాయి. ఓన్లీ బికాస్ వడాఫోన్ ఐడియా వాళ్ళు సర్వైవ్ అవ్వకపోతే ఇండస్ టవర్స్ వాళ్ళు నష్టపోతారనే రీజన్ తో బోత్ వడాఫోన్ ఐడియా అండ్ ఇండస్ టవర్స్ ఈ రెండు కూడా కొంత సెల్లింగ్ సెంటిమెంట్ లో నడుస్తూ వచ్చాయి. అండ్ మార్కెట్ లో కనిపిస్తున్న డేటా ప్రకారం కోటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు ఒక రీసెర్చ్ రిపోర్ట్ ని పర్టికులర్ గా టెలికాం ప్లేయర్స్ రిలేటెడ్ గా రిలీజ్ చేశారు. వాళ్ళు వడాఫోన్ ఐడియా గురించి పాజిటివ్ గా మాట్లాడలేదు, ఈవెన్ ఇండస్ టవర్స్ గురించి కూడా పాజిటివ్ గా మాట్లాడలేదు. ఎంటైర్ టెలికాం స్టాక్స్ గురించి పాజిటివ్ గా మాట్లాడారు. బట్ ఈ స్టాక్స్ మాత్రమే పెరిగాయి. దీని రిలేటెడ్ గా లాజిక్ ని కూడా అర్థం చేసుకుందాం. బట్ ఇక్కడ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నది ఇప్పటి వరకు డ్యూ టు వేరియస్ రీజన్స్ వీళ్ళ అకౌంటింగ్ స్ట్రక్చర్ ని మార్చుకోవడం కారణంగా, టారిఫ్ హైక్స్ కారణంగా, రీఛార్జెస్ ఒక ప్రైజెస్ ని పెంచడం కారణంగా అండ్ న్యూ ఐయూసీ రెజ్యూమ్ అంటున్నారు, ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జెస్ వాటిల్లోకి వస్తున్న చేంజెస్ కారణంగా అండ్ లోయర్ ఎస్యూసీ చార్జెస్, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జెస్ ఇవి గవర్నమెంట్ కి వెళ్తాయి. సో ఇలా ఓవరాల్ చార్జెస్ ఈ టెలికమ్యూనికేషన్ కంపెనీస్ ప్రీవియస్ ఇయర్స్ లో గత కొన్ని సంవత్సరాల బ్యాక్ నుంచి పే చేసిన చార్జెస్ రీసెంట్ టైమ్స్ లో తగ్గుతూ ఉండడం, రీసెంట్ టైమ్స్ లో మార్జిన్ ఎక్స్పాన్షన్ కనిపించిందని అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ లో ఈ టెలికాం కంపెనీస్ ఇంకా రీఛార్జెస్ ప్రైజెస్ ని, ఈ టారిఫ్ ప్రైజెస్ ని షార్ప్ గా పెంచుతాయని. ఇది కన్స్యూమర్స్ కి అయితే నెగిటివ్, రీఛార్జ్ ప్రైజుల్ని ఇక్కడ మీరు గమనిస్తే షార్ప్ గా పెంచుతారనేలా కోటాక్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అమాంతం కొంత పెద్ద మొత్తంలోనే పెంచుతారనేలా. సో అలా పెంచి మీడియం టర్మ్ లో టెలికాం కంపెనీస్ ఎక్కువ లాభపడడానికి ప్రయత్నిస్తాయని, కాబట్టి ఓవరాల్ టెలికామ్స్ ని పాజిటివ్ గా చూస్తున్నట్లు అప్డేట్ చేశారు. కానీ వడాఫోన్ ఐడియా అండ్ ఇండస్ టవర్స్ ఈ రెండు కూడా రీసెంట్ గా చాలా సంవత్సరాల నుంచి అండర్ పర్ఫార్మ్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి టెలికాం కంపెనీస్ లో వస్తున్న రివైవల్ వడాఫోన్ ఐడియా సర్వైవ్ చేస్తే చాలు, అది ఇండస్ టవర్స్ కి అండ్ కొన్ని బ్యాంక్స్ కి లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ వీళ్ళందరికీ వీళ్ళు బకాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పాజిటివ్. సో ఇలా వడాఫోన్ ఐడియా కూడా సర్వైవ్ అవ్వేలా ఇక అప్కమింగ్ టైమ్స్ లో టారిఫ్లు పెరిగి వీళ్ళకి కూడా లాభాలు వస్తూ క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతాయని మార్కెట్ లో ఉంటున్న స్మాల్ హోప్స్ స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. అండ్ ఇది కూడా చెప్పాలి, మార్కెట్ లో ఒక క్లియర్ ప్లాన్
ప్లాన్ అంటూ లేదు వోడాఫోన్ ఐడియా పరంగా వాళ్ళ డెట్స్ ని ఎలా క్లియర్ చేసుకుంటారు అండ్ ఏ పాయింట్ కి వీళ్ళ డెట్ ని కంట్రోల్ లోకి తీసుకొచ్చి క్వార్టర్లీ బేసిస్ లో వీళ్ళకి వస్తున్న ప్రాఫిట్ ని అట్లీస్ట్ డెట్ కి మీట్ అవ్వడానికి వీళ్ళ లాసెస్ ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ అప్పులకి ఫైనాన్స్ చేయడానికి వడ్డీ కట్టడానికైనా సరిపడే ప్రాఫిట్స్ ని వీళ్ళు జనరేట్ చేసుకునే ప్లాన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 5G పరంగా ఎయిర్టెల్ అండ్ జియో చేసినంత ఎక్స్పాన్షన్ వీళ్ళు చేయలేదు. దాని ఎలా మీట్ అవుతారు వీటి రిలేటెడ్ గా కూడా స్టిల్ ఇంకా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. బట్ చాలా వరకు అండర్ పర్ఫార్మ్ అయిన స్టాక్ కదా, లాస్ట్ 5 years లో స్టిల్ ఇంకా నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి. అండ్ ఒకప్పుడు ఏకంగా 100 levels నుంచి ఫాల్ అయిన స్టాక్ కాబట్టి చిన్న పాజిటివ్ అప్డేట్స్ కి స్టాక్ ఇలా మూవ్ అవడం సాధారణమే. బట్ ఇదేదో ఒక స్ట్రాంగ్ రివైవల్ వచ్చేస్తుందని మాత్రం జంప్ అవ్వకండి. ఒక ప్రాపర్ లాజికల్ థీమ్ మీకు కనిపించినప్పుడే వెళ్ళండి. అండ్ వెళ్లే ముందు వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న డెట్ అండ్ ఆ డెట్ ని వీళ్ళు ఎలా సర్వ్ చేస్తూ ఆ వడ్డీల్ని కడుతూ ఎలా గ్రో అవుతారన్న ఒక స్ట్రక్చర్ మీకు అర్థమైతేనే ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా థింక్ చేయండి. ఎల్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే ఇంకేదైనా బెటర్ స్టాక్స్ పరంగా ఫోకస్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్. నెక్స్ట్ సెబీ వాళ్ళు ఇయర్ ఎండ్ లో ఒక ఇంపార్టెంట్ కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ కన్సల్టేషన్ పేపర్ అప్కమింగ్ టైమ్స్ లో స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీస్ కి రూల్ లా మారనుంది కాబట్టి ఈ కొత్తగా వస్తున్న అప్డేట్ గురించి తప్పకుండా మనం తెలుసుకోవాలి. బికాస్ ఇది మనం ప్రతి రోజు ఫేస్ చేసేదే. ఏదో ఒక అప్డేట్ వస్తుంది, సోర్సెస్ అంటారు, ఏదో ఒక అప్డేట్ వస్తుంది, రూమర్స్ అంటారు, ఆర్ ట్రస్టెడ్ సోర్సెస్, అఫీషియల్ సోర్సెస్ అని ఏ నేమ్ లేకుండా అఫీషియల్ అప్డేట్ లేకుండా ఎక్స్చేంజెస్ లో ఉన్న అప్డేట్ కాకుండా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈవెన్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తూ ఉంటుంది కదా. దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఇక నుంచి కంపెనీస్ ఏదైనా రూమర్ వచ్చి వాళ్ళ స్టాక్ ప్రైస్ మూవ్ అయితే, స్టాక్ ప్రైస్ మూవ్ అవ్వకపోతే పర్లేదు, ఎక్కువ స్టాక్ ప్రైస్ ఉన్న కంపెనీస్ కి తక్కువ పర్సెంటేజ్ పెడతా అంటున్నారు. అండ్ తక్కువ స్టాక్ ప్రైస్ ఉన్న కంపెనీస్ కి ఎక్కువ ప్రైస్ మూవ్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఆ ప్రైస్ మూవ్ ప్రకారంగా కానీ ఆ స్టాక్ మూవ్ అంటే ఖచ్చితంగా ఆ కంపెనీకి సంబంధించిన ఎవరో ఒకరు అఫీషియల్ గా క్లారిఫికేషన్ విత్ ఇన్ 24 hours లోపు ఇవ్వాలని. దీని రిలేటెడ్ గా టాప్ 100 కంపెనీస్ ఫిబ్రవరి 2024 లోపు ఈ రూల్ కిందకి వస్తాయని అండ్ ఆగస్ట్ 2024 టైం కి 250 కంపెనీస్, టాప్ 250 కంపెనీస్ ఇందులోకి వస్తాయని. సో ఫ్రమ్ దట్ పాయింట్ ఫిబ్రవరి 2024 నుంచి అయితే టాప్ 100 అండ్ ఆగస్ట్ 2024 నుంచి అయితే 250 కంపెనీస్, టాప్ 250 కంపెనీస్ ఏదైనా రూమర్ వాళ్ళ కంపెనీ రిలేటెడ్ గా వచ్చి స్టాక్ ప్రైస్ మూవ్ అయితే దాన్ని ఖచ్చితంగా విత్ ఇన్ 24 hours లోపు దానిపైన వెరిఫికేషన్ చేసి ప్రాపర్ డిస్క్లోజర్స్ ని ఎక్స్చేంజెస్ కి ఆర్ పబ్లిక్ కి అందించాలనేలా సెబీ వాళ్ళు ఒక కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వారే రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సోలార్ రిలేటెడ్ గా ఈపీసీ బిజినెస్ చేస్తుంటారు రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో. వీళ్ళు ఆస్ట్రేలియాకి సంబంధించిన 5B ఇండస్ట్రీస్ పీటీవై అనే కంపెనీతో కొలాబరేట్ అయ్యారంటున్నారు. ఇలా కొలాబరేట్ అయ్యి ఈ సోలార్ ఎనర్జీ పరంగా బిజినెస్ ని ఇండియన్ మ్యానుఫాక్చరింగ్ చేస్తూ వాటిని డొమెస్టిక్ గాను ఈవెన్ ఇంటర్నేషనల్ గా కూడా సప్లై చేస్తారనేలా వారే రెన్యూబుల్స్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ గెయిన్ అయింది. అండ్ ఐసిఐసిఐ ప్రూ లైఫ్ వాళ్ళకి అండ్ ఐసిఐసిఐ ఏఎంసీ వాళ్ళకి మల్టిపుల్ బ్యాంక్స్ కి సంబంధించి వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటాని 9.9% కి పెంచుకోవచ్చు అనేలా, ఒకవేళ కావాలంటే ఆ బ్యాంక్స్ లో వాటాని పెంచుకోవచ్చు అనేలా అప్డేట్స్ అయితే కనిపించాయి. అందులో భాగంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఐసిఐసిఐ ప్రూ లైఫ్ వాళ్ళు ఆల్రెడీ 1.93% వాటాని హోల్డ్ చేస్తున్నారు. అది 9.95% వాటాకి పెంచుకోవచ్చు అనేలా ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ లో 1.26%, ఫెడరల్ బ్యాంక్ లో కూడా ఆల్మోస్ట్ 1.9%, ఆర్బీఎల్ బ్యాంక్ లో కూడా 3.2% వాటా ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఆ వాటాని 9.9% దగ్గరగా పెంచుకోవచ్చు అనేలా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ ఏఎంసీ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో ఇన్ అప్కమింగ్ డేస్ వాళ్ళు వాటాని పెంచుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ బ్యాంక్స్ లో ఎగ్జిస్టింగ్ ఉన్న వాటా నుంచి 9.9% కి వాళ్ళకి ఆర్బీఐ పర్మిషన్ అవసరం లేదు, ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. నెక్స్ట్ ఈ 2024 లో ప్రయారిటీస్ గురించి మాట్లాడుతూ ఉదయ్ కొటాక్ గారు, ఫౌండర్ ఆఫ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఒక వార్నింగ్ అయితే ఈ వైరస్ రిలేటెడ్ గానే స్టార్ట్ అయిన ఇన్వెస్టర్స్ కి అయితే ఇస్తున్నారు. వైరస్ రిలేటెడ్ గానే స్టార్ట్ అయిన ఇన్వెస్టర్స్ కి మోస్ట్లీ మార్కెట్ అప్ సైడ్ కనిపించుంటుంది, డౌన్ సైడ్ కనిపించుండదు. కానీ జపాన్ ని మైండ్ లో ఉంచుకోవాలని పర్టికులర్ గా 1989 అరౌండ్ నికాయ్ జపాన్ కి సంబంధించిన ఇండెక్స్ ఏ పీక్ నైతే ఫామ్ చేసిందో, మీన్స్ అప్పుడు ఏ లెవెల్ కి అయితే వెళ్ళిందో 34 years తర్వాత కూడా అదే లెవెల్ దగ్గర, ఇంకా చెప్పాలంటే ఆ లెవెల్ కి బిలోనే జపాన్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఉందని. సో కాబట్టి ఓన్లీ అప్ సైడ్ ఉంటుందని కంప్లీట్ ట్రస్ట్ ని ఈ అప్ సైడ్ మూన్ చూసే మార్కెట్స్ వెనక రన్ చేయడం కాదు, బబుల్స్ కూడా మార్కెట్ లో ఉండొచ్చు. అండ్ ఈవెన్ డెట్ కి ఈక్విటీకి మధ్యలో ఉంటున్న ట్యాక్స్ డిఫరెన్స్ ని ఆల్మోస్ట్ 29% దగ్గరగా ట్యాక్స్ డిఫరెన్స్ ఉందని, అది తగ్గించాలని అండ్ డబుల్ టాక్సేషన్ అండ్ డివిడెండ్స్ ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు రీథింక్ చేయాలనేలా అండ్ లో కాస్ట్ డెరివేటివ్స్ రిలేటెడ్ గాను అండ్ రిట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వీటి రిలేటెడ్ గా తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇన్ ద సిమిలర్ లైన్ టాటా చైర్మన్ వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ చేశారు. ఈ 2024 లో వొలటిలిటీ ఉంటుంది బట్ గ్రోత్ కూడా అలానే ఉంటుంది. యాజ్ అ టాటా కంపెనీస్ మేము గ్రో అవుతాం అని చెప్పారు. ఈవెన్ ముఖేష్ అంబానీ గారు కూడా వరల్డ్ అనే వన్ ఆఫ్ ద టాప్ 10 గ్రూప్ కంపెనీస్ లో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద కంపెనీగా ఎదుగుతారని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ జనరేషన్ వాళ్ళకి గతంలో జరిగిపోయిన వాటి గురించి ఎక్కువ థింక్ చేయడం కాక ఆ మిస్టేక్స్ ని రిపీట్ చేయకుండా ముందుకి మూవ్ అవ్వాలనేలా
సజెషన్స్ ఇస్తూ 2024 రిలేటెడ్ గా ఈ ఫేమస్ పర్సన్స్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 21,650 అండ్ అప్ సైడ్ 21,744. ఇవాళ మీరు గమనిస్తే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ అక్కడే ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 48,195. ఇవాళ ఒక పాయింట్ అక్కడ సపోర్ట్ ఉంది కానీ నెక్స్ట్ బ్రేక్ అయితే అయింది. అగైన్ ఆ లెవెల్ మీద ఉంది కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్ ని గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ ఇంకొకసారి కూడా ఫాలో అవుతుంటే ఆల్మోస్ట్ 48,000 వరకు కూడా మార్కెట్ లో సెల్లింగ్ సెంటిమెంట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్ 48,470 అండ్ అబౌవ్ 48,650. అండ్ మార్కెట్ రేంజ్ విషయానికి వస్తే రీసెంట్ డేస్ లో విక్స్ కూల్ ఆఫ్ అవుతూ ఉండడం, నేను ఇంకొక డే కూడా కూల్ ఆఫ్ అవుతూ ఉంటే వోల్టాలిటీ మార్కెట్ లో కొంత సెటిల్ అవుతుందని అనుకున్నాను. కాబట్టి నిఫ్టీ ఒక రేంజ్ 21,500 టు 22,100 ఈ 600 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ కమింగ్ డేస్ లో ఉంటుందని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.